నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే రియల్ స్టోరీ పాయింట్. ఊహించండి, ఒక దేశానికి అధ్యక్షుడు. ఆయన చేతిలో ఆర్మీ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, లక్షల కోట్ల సంపద ఉంది. కాని ఆయన సొంత విమానంలో ఆయన ప్రయాణించలేడు. ఆయన దేశం దాటి బయటకు అడుగు పెడితే అరెస్టు చేయడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం కాచుకుని కూర్చుంది. అవును, మనం మాట్లాడుకుంటున్నది వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో గురించి. ఒకప్పుడు సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు నిల్వలు ఉండి బంగారంలా వెలిగిపోయిన వెనిజులా ఇప్పుడు చెత్తకుండీల్లో ఆహారం వెతుక్కునే పరిస్థితికి ఎందుకు వచ్చింది? అమెరికా మదురోని ఎందుకు టార్గెట్ చేసింది? రీసెంట్గా మదురో వాడే $1 కోటి ప్రైవేట్ జెట్ను అమెరికా ఎలా హైజాక్ చేసినట్టు ఎత్తుకెళ్లిపోయింది? మదురో అరెస్ట్ నిజంగా జరగబోతోందా? ఈ ప్రశ్నల వెనుక ఉన్న అసలు కథ ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమాను మించిన ట్విస్టులతో నిండి ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక దేశం కథ కాదు, అధికార దాహం మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుందో చెప్పే ఒక హెచ్చరిక. మీరు గనుక ఇలాంటి ఆసక్తికరమైన రియల్ స్టోరీస్ని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. కథను ప్రస్తుతం ఉన్న గొడవల దగ్గర కాకుండా కాస్త వెనక్కి వెళ్లి చూద్దాం. అప్పుడే మనకు ఇవాళ జరుగుతున్న రచ్చకు అసలు అర్థం తెలుస్తుంది. 1970ల కాలం. దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా అంటే ఒక స్వర్గం. ఆ నేల కింద అపారమైన ముడి చమురు, క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ఎంతలా అంటే ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ ఉన్న దేశమది. సౌదీ అరేబియా కన్నా ఎక్కువే. డబ్బు నీళ్లలా పారేది. అమెరికా నుంచి, యూరప్ నుంచి జనాలు ఉద్యోగాల కోసం వెనిజులాకు క్యూ కట్టేవారు. వెనిజులా డ్రీమ్ అని పిలుచుకునేవారు. కాని అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అధికారం, అవినీతి అనేవి ఆ దేశాన్ని నెమ్మదిగా తినేయడం మొదలుపెట్టాయి. ధనవంతులు మరీ ధనవంతులయ్యారు. పేదవారు ఆకలితో అలమటించడం మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో ఒక విప్లవకారుడు ఎంట్రీ ఇచ్చాడు. అతని పేరే హ్యూగో చావెజ్. చావెజ్ మాటలు జనాలకు మంత్రంలా పనిచేశాయి. ఆయిల్ డబ్బులన్నీ పేదలకే ఇస్తాను, అమెరికా పెత్తనం మనకు వద్దు అని చెప్పాడు. జనం అతన్ని దేవుడిలా పూజించారు. 1999లో అధికారం చేజెక్కించుకున్నాడు. కాని అక్కడే అసలు సమస్య మొదలైంది. చావెజ్ పాలనలో ఒక సామాన్యమైన బస్సు డ్రైవర్, యూనియన్ లీడర్గా ఎదిగిన వ్యక్తి ఉన్నాడు. అతనే నికోలస్ మదురో. చదువు పెద్దగా లేదు, ఎకనామిక్స్ తెలీదు, కానీ చావెజ్కి నమ్మిన బంటు. 2013లో క్యాన్సర్తో చావెజ్ చనిపోయినప్పుడు అందరూ షాక్ అయ్యేలా నికోలస్ మదురోని తన వారసుడిగా ప్రకటించాడు. అప్పట్లో ఎవరికీ తెలీదు, ఈ బస్సు డ్రైవర్ చేతిలో దేశం స్టీరింగ్ పెడితే అది నేరుగా అగాధంలోకి దూసుకెళ్తుందని. మదురో అధికారం చేపట్టగానే పరిస్థితి తలకిందులైంది. ప్రపంచ మార్కెట్లో ఆయిల్ రేట్లు పడిపోయాయి. వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనాలంటే సంచి నిండా నోట్ల కట్టలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్నే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే పొద్దున్న ఉన్న రేటు సాయంత్రానికి డబుల్ అయిపోవటం. దేశంలో తినడానికి తిండి లేదు, మందులు లేవు, ఆసుపత్రుల్లో కరెంట్ లేదు. కానీ మదురో మాత్రం తన అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే జైలు, ప్రొటెస్ట్ చేస్తే కాల్పులు. ఇక్కడే అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అమెరికాకు వెనిజులా అంటే ఎప్పుడూ ఒక ఆసక్తే. దానికి ప్రధాన కారణం ఆయిల్. కానీ మదురో అమెరికాను సామ్రాజ్యవాద దెయ్యం అని తిట్టేవాడు. రష్యా, చైనాలతో స్నేహం చేశాడు. ఇది అమెరికాకు మంట పుట్టించింది. 2018లో వెనిజులాలో ఎలక్షన్స్ జరిగాయి. అవి పూర్తిగా దొంగ ఎలక్షన్స్ అని ప్రపంచం కోడే కూసింది. ప్రతిపక్షాలను జైల్లో పెట్టారు, ఓట్లు రిగ్గింగ్ చేశారు. మదురో మళ్లీ గెలిచానని ప్రకటించుకున్నాడు. అప్పుడు అమెరికా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మేము మదురోని అధ్యక్షుడిగా గుర్తించాం, ప్రతిపక్ష నాయకుడే నిజమైన అధ్యక్షుడు అని ప్రకటించింది. అంతేకాదు, వెనిజులా ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు, శాంక్షన్స్ విధించింది. దీంతో మదురోకి ఊపిరి ఆడకుండా పోయింది. కానీ మదురో భయపడలేదు. నా వెనుక ఆర్మీ ఉంది, నా వెనుక డ్రగ్ మాఫియా ఉంది అన్న ధైర్యం అతనిదే. అవును, మీరు విన్నది నిజమే. అమెరికా ఇంటెలిజెన్స్ ప్రకారం మదురో ప్రభుత్వం కేవలం ప్రభుత్వం కాదు, అదొక నార్కో స్టేట్. అంటే ప్రభుత్వమే దగ్గరుండి డ్రగ్స్ సప్లై చేసే వ్యవస్థ. 2020లో ఒక షాకింగ్ న్యూస్ ప్రపంచాన్ని కుదిపేసింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక సంచలన ప్రకటన చేసింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై నార్కో టెర్రరిజం కేసులు పెట్టింది. ఉగ్రవాదులతో చేతులు కలిపి అమెరికాలోకి టన్నుల కొద్దీ కోకెయిన్ సరఫరా చేస్తున్నారని అభియోగం మోపింది. అంతటితో ఆగలేదు. మదురోని పట్టించినా, అతని అరెస్టుకు సహకరించినా $15 మిలియన్, సుమారు 125 కోట్లు రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. ఒక దేశాధ్యక్షుడి తల మీద ఇంత రేటు కట్టడం చరిత్రలో చాలా అరుదు. అప్పటి నుంచి మదురోకి నిద్రలేదు.
తన సొంత బాడీగార్డ్స్ ఎక్కడ తనను అమెరికాకు అమ్మేస్తారో అని భయం. విదేశాలకు వెళ్తే ఇంటర్పోల్ అరెస్టు చేస్తుందేమో అని భయం. అతని ప్రపంచం చిన్నదైపోయింది. కేవలం వెనుజులా బార్డర్స్లోనే బతకాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం రీసెంట్గా జరిగిన, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న అసలు ఘటన దగ్గరికి వద్దాం. మదురోకి ఒక విలాసవంతమైన ప్రైవేట్ జెట్ ఉంది. దాని పేరు డసాల్ట్ ఫాల్కాన్ 900EX. దీని విలువ సుమారు $13 మిలియన్, 100 కోట్లకు పైమాటే. దీని వెనుజులా వాళ్ళు మా దేశపు ఎయిర్ ఫోర్స్ 1 అని పిలుచుకుంటారు. అంతటి ప్రెస్టీజియస్ విమానం ఇది. ఈ విమానం మెయింటెనెన్స్ కోసం కరీబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్కి వెళ్ళింది. అక్కడది సేఫ్గా ఉందని మదురో అనుకున్నాడు. కానీ అమెరికా గద్దకళ్ళు దానిమీద పడ్డాయి. అమెరికా అధికారులు ఒక లాజిక్ లాగారు. ఈ విమానాన్ని కొనడానికి వాడిన డబ్బు అవినీతి సొమ్ము. మా ఆంక్షలను, శాంక్షన్స్ ఉల్లంఘించి కొన్నారు. కాబట్టి ఇది మా చట్ట ప్రకారం నేరం. అంతే. ఒకరోజు తెల్లవారుజామున అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు డొమినికన్ రిపబ్లిక్ అధికారులతో కలిసి ఆ విమానాన్ని సీజ్ చేశారు. మదురోకి కనీసం సమాచారం కూడా లేదు. ఆ విమానాన్ని సీజ్ చేసి పైలట్లను దింపేసి నేరుగా అమెరికాలోని ఫ్లోరిడాకు తరలించారు. తెల్లారేసరికి టీవీల్లో బ్రేకింగ్ న్యూస్: వెనుజులా అధ్యక్షుడి విమానాన్ని అమెరికా ఎత్తుకెళ్లిపోయింది. ఇది మదురోకి మామూలు అవమానం కాదు. తన రెక్కలు కత్తిరించినట్లు అనిపించింది. ఒక దేశాధ్యక్షుడి విమానాన్ని సీజ్ చేశారంటే రేపు తనను కూడా ఏ క్షణమైనా లేపేస్తారని ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింపు. ఈ విమానం సీజ్ చేయడానికి అరెస్ట్ వార్తలకు ఆజ్యం పోసింది. 2024లో జరిగిన ఎలక్షన్స్. వెనుజులా ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారు. విపక్షాలన్నీ కలిసి ఎడ్మండో గొంజాలెస్ అనే వ్యక్తిని నిలబెట్టాయి. పోలింగ్ రోజు జనం తండోపతండాలుగా వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మదురో ఓడిపోతున్నాడు, గొంజాలెజ్ 70% ఓట్లతో గెలుస్తున్నాడు అని చెప్పాయి. దేశమంతా పండుగ వాతావరణం. కానీ రాత్రికి సీన్ రివర్స్ అయింది. మదురో కంట్రోల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసింది. నికోలస్ మదురో 51% ఓట్లతో గెలిచారు అని. ప్రూఫ్స్ లేవు, లెక్కలు లేవు, కేవలం ప్రకటన మాత్రమే. ప్రజలు రగిలిపోయారు, రోడ్ల మీదకు వచ్చారు. కానీ మదురో సైన్యం వారిని అణచివేసింది. వేల మందిని అరెస్ట్ చేశారు, వందల మందిని చంపేశారు. నిజమైన విజేత అని చెప్పుకుంటున్న గొంజాలెజ్ ప్రాణభయంతో స్పెయిన్ దేశానికి పారిపోవాల్సి వచ్చింది. దీంతో అమెరికాకు కోపం నషాలానికి అంటింది. ఇక ఉపేక్షించేది లేదు, మదురో దిగాల్సిందే అని డిసైడ్ అయ్యింది. ఇప్పుడు అందరి మెదళ్లలో ఉన్న ప్రశ్న ఒక్కటే: మదురోని అమెరికా అరెస్ట్ చేయగలదా? దీనికి సమాధానం అంత ఈజీ కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. మదురో అరెస్ట్ ఎందుకు కష్టం? 1. ఆర్మీ సపోర్ట్. వెనుజులా మిలిటరీ ఇంకా మదురో చేతిలోనే ఉంది. జనరల్స్కి ఆయిల్ బావుల్లో వాటాలిచ్చి తన వైపు తిప్పుకున్నాడు. 2. రష్యా, చైనా అండా. ఈ 2 దేశాలు మదురోకి సపోర్టుగా ఉన్నాయి. అమెరికా పెత్తనాన్ని అవి ఒప్పుకోవు. కానీ ఎందుకు సాధ్యం? 1. సొంత మనుషులే వెన్నుపోటు. $15 మిలియన్, 125 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు. మదురో చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్లో ఏ ఒక్కరూ ఆశపడినా గేమ్ ఓవర్. 2. ఆర్థిక సంక్షోభం. దేశంలో డబ్బులు లేవు. సైనికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తే వారే మదురోని బయటకి లాగి తరిమేస్తారు. 3. అంతర్జాతీయ వల. ఇప్పటికే అతని కుడిభుజం లాంటి అలెక్స్ శాబ్ని అమెరికా అరెస్టు చేసింది. మదురో చుట్టూ ఉన్న వలయం, ఇన్నర్ సర్కిల్ మెల్లగా జైలు పాలవుతోంది. ఈ రాజకీయ చదరంగంలో నలిగిపోతున్నది సామాన్యులే. వెనుజులా నుంచి ఇప్పటి వరకు 70 లక్షల మంది ప్రజలు, సుమారు 25% జనాభా దేశం వదిలి పారిపోయారు. ఇది సిరియా యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద వలస. మీ ఇంట్లో ఒక ఇంజనీర్ ఉండి అతను బతకడానికి టాక్సీ నడుపుతుంటే, ఒక డాక్టర్ ఉండి ఆకలి తట్టుకోలేక పక్క దేశంలో కూలి పనికి వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించండి. వెనుజులాలో అదే జరుగుతోంది. కరెన్సీ నోట్లతో పిల్లలు బొమ్మలు చేసుకుని ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఆ నోట్లకు విలువే లేదు కాబట్టి. నీళ్లు రావు, కరెంటు ఉండదు. కానీ టీవీలో మాత్రం రోజూ మదురో ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. అమెరికా మనల్ని నాశనం చేస్తోంది, పోరాడండి అరు. ఇప్పుడు పరిస్థితి డూ ఆర్ డైలా ఉంది. అమెరికా తన ఆఖరి అస్త్రాలను ప్రయోగిస్తోంది. విమానం సీజ్ చేయడం అనేది ఒక సింబాలిక్ మెసేజ్ మాత్రమే. నీ రెక్కలు విరిచేశాం, ఇక నువ్వు ఎక్కడికి పారిపోలేవు అని చెప్పడమే దాని ఉద్దేశం. రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చు. మదురో తన పదవికి రాజీనామా చేసి ఏదైనా దేశానికి, క్యూబా లేదా రష్యా పారిపోతాడా? లేక తన సొంత మిలిటరీయే అతన్ని అరెస్ట్ చేసి అమెరికాకు అప్పగిస్తుందా? లేదా దేశం మొత్తం అంతర్యుద్ధం, సివిల్ వార్లోకి జారుకుంటుందా? చరిత్రలో ఏ డిక్టేటర్ కూడా శాశ్వతంగా గద్దె మీద కూర్చోలేదు. గడాఫీ, సద్దాం హుస్సేన్లా కథలు మనం చూశాం. అధికారం తలకెక్కినప్పుడు, ప్రజల ఆకలి కేకలు వినిపించినప్పుడు పతనం తప్పదు. వెనుజులా ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. వారి కోసం ఆ దేశం మళ్లీ పచ్చగా కళకళలాడాలని మనం కూడా కోరుకో. ఇదండి
ఇవాల్టి మన వెనిజులా అమెరికా ఉద్రిక్తతల వెనుక ఉన్న అసలు కథ. ఒక దేశం ఎంత రిచ్గా ఉన్నా నాయకుడు సరైనోడు కాకపోతే ఎలా కుక్కలు చింపిన విస్తరి అవుతుందో చెప్పడానికి వెనిజులానే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియోలో మీకు ఏ విషయం ఆశ్చర్యంగా అనిపించింది? అమెరికా చేసిన పని కరెక్టేనా, లేక వేరే దేశం విషయంలో జోక్యం చేసుకోకూడదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఈ స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి నాలెడ్జ్ అందరికీ తెలియాలి. మరిన్ని అద్భుతమైన మిస్టరీ, పొలిటికల్ రియల్ స్టోరీస్ కోసం మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ ఏకే. జై హింద్.